హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఎన్నికైన తర్వాత ఆ సందర్భంగా సీఎం తర్వాత డిప్యూటీ సీఎం మాట్లాడారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చెప్పిన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ టెన్యూర్లో ఈ అసెంబ్లీ టెన్యూర్ 2024-29 మధ్యలో సాధ్యమైనంత తొందరలో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ కావాలని పవన్ కళ్యాణ్ గారు అడిగారండి. సో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎక్కువ ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. ఇంట్లో ఉన్న మహిళలను తీసుకొచ్చి అబ్యూజివ్గా మాట్లాడుతున్నారు. ఇలాంటి అబ్యూజివ్ కంటెంట్ సోషల్ మీడియాలో రాకుండా సోషల్ మీడియాని ప్రొటెక్ట్ చేసే బిల్ తీసుకురావాలి. అది సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ కావాలని ఒక నిర్ణయాన్ని ఆయన సభా సాక్షిగా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా ఈ టెన్యూర్లో సాధ్యమైనంత తొందరలో తీసుకురావాలని చెప్పే ప్రయత్నం చెప్పారు. సో ఎస్, anything of abuse, any kind of abuse is not acceptable in the society, be it social media abuse, political power abuse, for that matter any kind of abuse is not at all accepted by any civil society. సో ఏ సివిల్ సొసైటీలో అయినా ఏ ప్రజాస్వామ్యంలో అయినా ఏ రకమైనటువంటి అబ్యూజ్ అనేది పనికిరాదు. సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ ఎంత అవసరమో రాష్ట్రానికి, పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ కూడా అంతే అవసరము. సో సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, అదే రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఇదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటూ పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని పవన్ కళ్యాణ్ గారు టైమ్ అండ్ అగైన్ చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈరోజు కూడా చెప్పారు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పెరిగిపోతుందనేసి. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఎక్కడ పెరుగుతుంది? ఎక్కడైతే పొలిటికల్ పవర్ అబ్యూజ్ జరుగుద్దో అక్కడే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పెరుగుతుంది. క్రిమినల్ పాలిటిక్స్లోకి ఎప్పుడు వస్తారంటే ఎక్కడైతే పవర్ అబ్యూజ్ జరుగుద్దో అక్కడికి వస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ తీసుకురండి. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ పవర్ని అడ్డం పెట్టుకొని కరప్షన్తో పేటరేగిపోయే పాలిటీషియన్ని కంట్రోల్ చేసే బిల్ కూడా తీసుకురండి. సోషల్ మీడియాలో పేటరేగిపోయే మూకలు ఎంత కంట్రోల్ చేయడం ఎంత అవసరమో, రాజకీయంగా పదవిని అడ్డం పెట్టుకొని విచ్చలవిడి కరప్షన్ చేసే పాలిటీషియన్ని కంట్రోల్ చేసే బిల్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు మీలో చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు ప్రజలు. మీకు అగెనిస్ట్గా మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేసేదానికి సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ ఎంత అవసరమో, సమాజాన్ని విచ్ఛిన్నం, సమాజాన్ని చీడ పురుగుల్లా లద్దె పురుగుల్లా ఏదైతే పీల్చుకొని తింటున్నారో సమాజం యొక్క సంపద మొత్తాన్ని, ఆ పాలిటీషియన్ని కంట్రోల్ చేసేదానికి పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్, పొలిటికల్ కరప్షన్ అబ్యూజ్ బిల్లును కూడా తీసుకురావాలి. తీసుకొచ్చి సమాజంలో పవర్ అబ్యూజ్ని, కరప్షన్ని విచ్చలవిడిగా చేసే వ్యవస్థని కూడా రూపుమాపేదానికి మీరు బిల్లు తీసుకొస్తే, మీరు సోషల్ మీడియా అబ్యూజ్ అనేదాన్ని బిల్ రూపంలో తీసుకొచ్చి ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నారో సమాజాన్ని కూడా మీరు అంతే రూపుమాపుతారని కోరుకుంటున్నాను. మీ చిత్తశుద్ధి ఇప్పుడు బయటపడుద్ది. సోషల్ మీడియా ఎంత విచ్చలవిడితనాన్ని పెంచి పోషిస్తుందని మీరు భావిస్తున్నారో దానికంటే డబల్ ట్రిపుల్ పొలిటికల్ కరప్షన్, పొలిటికల్ పవర్ అబ్యూజ్ చాలా దారుణంగా సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉంది. ఈ సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పొలిటికల్ పవర్ అబ్యూజ్, పొలిటికల్ కరప్షన్ని, ఈ రెండింటిని కంట్రోల్ చేసేదానికి బిల్లు తీసుకురండి. మీరు ఎలాగో ఇంతకుముందు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు, మీ వల్ల కాలా, దాని గురించి ఈ మధ్య మాట్లాడట్లేదు. మీరే సాక్షాత్తుగా డబ్బులు పంచితే పంచండి, ఏం చేస్తారో మీరు చెయ్యండి, అది నేను చెప్పను అని సాక్షాత్తు జీరో బడ్జెట్ పాలిటిక్స్ నుంచి డీవియేట్ అయ్యి ఈరోజు డబ్బులు పంచే పాలిటిక్స్ని మీరే ప్రమోట్ చేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో సాక్షాత్తు మీ అభ్యర్థులందరూ డబ్బులు పంచి గెలిచిన వాళ్ళు సాక్షాత్తు మీరు పిఠాపురంలో డబ్బులు పంచారు. సో మీరు సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనే ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారో పొలిటికల్ కరప్షన్ని అంతే కంట్రోల్ చేయాలని దృఢ నిశ్చయంతో ఆలోచించండి. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ పవర్ అబ్యూజ్ని కూడా కంట్రోల్ చేయండి. మీరు 175 మంది అక్కడ కూర్చొని రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరేం మాట్లాడాలో డిసైడ్ చేసే ముందు మీ 175 మంది మీద కంట్రోల్ ఉండేదానికి ఒక బిల్ తీసుకురావాలి. మీ పవర్ని అడ్డం పెట్టుకొని, మీ దగ్గర ఉండే లెజిస్లేటివ్ పవర్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో పవర్ అబ్యూజ్ చేస్తామంటే ఎలా కుదరదు కదా. దాన్ని కూడా కంట్రోల్ చేయండి. సమాజానికి చాలా డేంజరస్ ఎలిమెంట్ ఏంటంటే పొలిటికల్ పవర్ అబ్యూజ్, పొలిటికల్ కరప్షన్.
ఈ రెండింటిని కంట్రోల్ చేసే బిల్లు కూడా తీసుకురండి మీరు. అప్పుడు అనుకుంటారు మీరు చాలా ట్రాన్స్పరెంట్ మనిషి, మీరు నిజాయితీ పరులని అనుకుంటాం. మీరు పొలిటికల్ పవర్ అబ్యూజ్ బిల్లు తీసుకురాకుండా, పొలిటికల్ కరప్షన్ కంట్రోల్ బిల్ తీసుకురాకుండా, పొలిటికల్ కరప్షన్ని కంట్రోల్ చేసే మెకానిజం ఏది తీసుకురాకుండా మీరు జస్ట్ సోషల్ మీడియా సెంట్రిక్గా, సోషల్ మీడియా అబ్యూజ్ సెంట్రిక్గా నడుస్తామంటే కుదరదు. సోషల్ మీడియా అబ్యూజ్ని కంట్రోల్ చేయాలి. ఎనీ కైండ్ ఆఫ్ నేను బిగినింగ్లో చెప్పినట్టు ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూజ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ఎనీ సివిలైజ్డ్ సొసైటీ. ఇన్ దట్ వే మీరు ఎంత ఈగర్గా సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ కావాలనుకుంటున్నారో అంతకంటే డబల్ ఈగర్గా పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ కావాలా, పొలిటికల్ కరప్షన్ అబ్యూజ్ బిల్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ కూడా తీసుకురావాలా. ఈ రెండు పొలిటికల్గా మీరు కంట్రోల్ లేకుండా, పొలిటికల్ కంట్రోల్ తీసుకురాకుండా మీరు సమాజంలో కంట్రోల్ అంటే సాధ్యమయ్యే పనే కాదు అసలు. ఫస్ట్ యథా రాజ తథా ప్రజ. మిమ్మల్ని మీరు రాజులు ఆలోచించినట్టే, పాలకులు ఆలోచించినట్టే ప్రజల్లో ఉంటుంది. సో ఫస్ట్ పాలకుల్లో డిసిప్లిన్ ఉండాలి. పాలకుల్లో పవర్ అబ్యూజ్ చేయకూడదు. పాలకులు కరప్షన్ని పెంచి ప్రమోట్ చేయకూడదు. అప్పుడు సమాజంలో ఆబ్వియస్గా మార్పులు వస్తాయి. సో మీరు మార్పులు చేయాల్సింది సమాజం నుంచి కాదు, పాలక వర్గం నుంచి. సో పాలక వర్గంలో మార్పులు తీసుకొచ్చేదానికి పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకురండి. అక్కడ మారితే అసెంబ్లీలో కూర్చున్న 175 మంది పైన ప్రవర్తన మారితే 5 కోట్ల మంది ప్రవర్తన ఆటోమేటిక్గా మారుద్ది. అసెంబ్లీలో కూర్చున్న 175 మంది యొక్క పనితీరు మారితే సమాజం పనితీరు మారిపోద్ది. అసెంబ్లీలో కూర్చున్న 175 మంది కరప్షన్కి దూరంగా ఉంటే ఆబ్వియస్గా సమాజం కరప్షన్కి దూరంగా ఉంటుంది. సో స్టార్ట్ విత్ 175 ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద సొసైటీ, జస్ట్ బిగిన్ విత్ 175 పీపుల్ హూ ఆర్ ఎలక్టెడ్. అక్కడ స్టార్ట్ చేయండి, సమాజంలో మార్పులు ఆబ్వియస్గా వస్తాయి. మీరు అక్కడ మార్పు తీసుకురాకుండా, మీ 175 మందిలో మార్పు రాకుండా, మీ 175 మంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర పవర్ ఉంది కదని మీకు అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చేసేసి మీకు వ్యతిరేకంగా ఉండే చట్టాలు తీసుకురాకుండా, దట్ ఈజ్ పొలిటికల్ పవర్ అబ్యూజ్ అవ్వనివ్వండి, కరప్షన్ అబ్యూజ్ అవ్వనివ్వండి, ఈ కరప్షన్ కంట్రోల్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పవర్ అబ్యూజ్ని మీరు కంట్రోల్ చేయకుండా, మీలో డిసిప్లిన్ లేకుండా, చట్టసభల్లో కూర్చున్న 175 మందిలో డిసిప్లిన్ లేకుండా సమాజంలో డిసిప్లిన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. ఫస్ట్ సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్తో పాటు పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ని తీసుకురండి. పొలిటికల్ కరప్షన్ని ప్రివెన్షన్ బిల్ తీసుకురండి. పొలిటికల్ కరప్షన్ని యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ రెండింటిని తీసుకురండి. దాంతోపాటు సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ని కూడా తీసుకురండి. అప్పుడు సమాజం మీరు చెప్పే చిలక పలుకులన్నింటినీ నమ్మొద్ది. అంతేగాని మీరు సోషల్ మీడియాని ప్రొటెక్ట్ చేయాలి, సోషల్ మీడియా అబ్యూజ్ నుంచి ప్రొటెక్షన్ ఉండాలి, కానీ పొలిటికల్ పవర్ అబ్యూజ్ నుంచి ప్రొటెక్షన్ ఉండకూడదంటే కుదరదు. పొలిటికల్ కరప్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉండకుండా ఉండాలంటే కుదరదు. పొలిటికల్ కరప్షన్ నుంచి ప్రొటెక్షన్ కావాలి సమాజానికి, పొలిటికల్ పవర్ అబ్యూజ్ నుంచి ప్రొటెక్షన్ కావాలి సమాజానికి. ఎట్ ద సేమ్ టైం సోషల్ మీడియా అబ్యూజ్ నుంచి కూడా ప్రొటెక్షన్ కావాలి. సో దీస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్ థింగ్స్ ఫర్ ద సొసైటీ. ఏదైతే పొలిటికల్ పవర్ అబ్యూజ్ ఉందో, పొలిటికల్ కరప్షన్ ఏదైతే ఉందో, ఈ రెండింటిని కంట్రోల్ ప్రీ రిక్విజిట్. ఈ రెండు బిల్లులు తీసుకొచ్చి మీ 175 మందిలో మార్పు వచ్చేస్తే ఆబ్వియస్గా సమాజంలో మార్పు వస్తుంది. సో ఆన్ పార్ విత్ ది సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్తో పాటు మీరు పొలిటికల్ పవర్ అబ్యూజ్ బిల్ని కూడా తీసుకొస్తారని ఆశిస్తున్నాం. పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ని అండ్ పొలిటికల్ కరప్షన్ ప్రివెన్షన్ బిల్లును కూడా తీసుకొస్తారని ఆశిస్తున్నాం. లేకపోతే మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ నుంచి బడ్జెట్ పాలిటిక్స్కి వచ్చినట్టు, చేగోవీరాని కంప్లీట్గా మర్చిపోయి ఇప్పుడు సనాతన ధర్మాన్ని పట్టుకున్నట్టు, భగత్ సింగ్ని కంప్లీట్గా వదిలేసేసి ఈరోజు ఆర్ఎస్ఎస్ని పట్టుకున్నట్టు అలాంటి రాజకీయాలు చేస్తే 2029 ఎంతో దూరంలో లేదు. సో మనం చెప్పే మాట వన్ సైడెడ్గా ఉండకూడదు. ఇది మల్టీ డైమెన్షన్లో ఉంటే బాగుంటుంది. సమాజం యాక్సెప్టబుల్ చేసే మేనర్లో ఉంటే బాగుంటుంది. ఇది నేను చాలా ఆలోచించి చెప్తున్న మాట. ఇది సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్తో పాటు మళ్ళీ చెప్తున్నాను నేను, పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద సొసైటీ. పొలిటికల్ కరప్షన్ ప్రివెన్షన్ బిల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద సొసైటీ. సో సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్తో పాటు ఈ రెండు బిల్లులు కూడా, పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్, పొలిటికల్ కరప్షన్ ప్రివెన్షన్ బిల్, ఈ రెండు బిల్లులు తీసుకొచ్చి ఫస్ట్ మీలో చిత్తశుద్ధి ఉందని ప్రూవ్ చేసుకోండి, మీరు మీ మిత్రుడు చంద్రబాబు నాయుడులో. తర్వాత ఆటోమేటిక్గా సమాజంలో అన్ని అబ్యూజెస్ తగ్గిపోతాయి. ఫస్ట్ మీరు ఎగ్జాంపులరీగా ఉండండి, సమాజం ఆటోమేటిక్గా ఎగ్జాంపులరీగా ఉండిపోద్ది. మీరు ఎగ్జాంపులరీగా ఉండకుండా
చట్టసభల్లో కూర్చున్న 175 మంది మీద ఎలాంటి కంట్రోల్ ఉండొద్దు, సమాజం మొత్తం మీద కంట్రోల్ ఉండాలంటే సమాజం ఒప్పుకోద్దాన్ని. సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్తో పాటు మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్తో పాటు పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్, పొలిటికల్ కరప్షన్ ప్రివెన్షన్ బిల్ కూడా తీసుకురండి. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించండి. ఈ 2024-2029 మధ్యకాలంలో ఈ మంచి కార్యక్రమాలకి నాంది పలకండి. ఎక్స్క్యూజ్ మీ. సోషల్ మీడియా కంట్రోల్తో పాటు పొలిటికల్ పవర్ అబ్యూజ్ కంట్రోల్ చేయండి. అట్ ద సేమ్ టైం పొలిటికల్ కరప్షన్ని కూడా ఈ టెన్యూర్లోనే 2024-2029 మధ్యకాలంలో చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయి డిప్యూటీ సీఎం అయిన తర్వాత సమాజంలో ఒక సమూలమైన మార్పులు వచ్చాయని మేము కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వెంటనే సమాజం ఆశించినట్టుగా సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ తీసుకొచ్చారు. సమాజం ఆశిస్తున్నట్టుగా పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ తీసుకొచ్చారు. అదే సమాజం ఆశిస్తున్నట్టుగా పొలిటికల్ కరప్షన్ ప్రివెన్షన్ బిల్ కూడా తీసుకొచ్చారని సగర్వంగా కాలర్ ఎగరేసి మరి చెప్తాం. మీరు సోషల్ మీడియా అబ్యూజ్ బిల్తో పాటు పొలిటికల్ పవర్ అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ని యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ కరప్షన్ ప్రివెన్షన్ బిల్ని కూడా తీసుకురండి. తీసుకొస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.